అందరికీ నమస్తే. బట్టి ఢిల్లీ టూర్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కాదు రాజకీయాలలో. ఎందుకంటే అనుమానాస్పదంగా పోయొచ్చిండు ఢిల్లీకి. యాక్చువల్‌గా రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆహ్, ఈరోజు ఈరోజు ఢిల్లీకొచ్చిండు. కానీ రాహుల్ గాంధీ ఢిల్లీలో లేడు ఈరోజు. రాహుల్ గాంధీ ఎటనో పోయిండు. రేపు పార్లమెంట్ టైంకి రావచ్చు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలుస్తాడా కలవడా అనేది అది చూద్దాం ఏమవుతుందో. కానీ బట్టి ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఎందుకొచ్చిండు? ఇది పెద్ద పాయింట్. ఆయన ఢిల్లీలో నిన్న బుధవారం రోజు రాహుల్ గాంధీని కలిసినట్టుగా క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌కి సంబంధించి ఇంకొక 6 మంది మంత్రులు కావాలి కదా! దానికి సంబంధించిన చర్చ జరిగినట్టుగా, ఇంకా ఇక్కడున్న రాజకీయాల మీద చర్చ జరిగినట్టుగా, ఏడాది పాలన జనాలలో ఉన్న చర్చ ఏంది దాని మీద చర్చించినట్లుగా మొత్తం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న మీడియా కూడా మొత్తం లైవ్‌లు నడిపించేసినాయి. రాహుల్ గాంధీతో భేటీ అయిన బట్టి, రాహుల్ గాంధీని కలిసిన బట్టి ఇక ఏదేదో నడిపించేసిర్రు. ఈరోజు పేపర్‌లో కూడా చాలా పేపర్‌లో ఆ వార్త రాసిర్రు. మీడియా మొత్తం దాన్ని రిపోర్ట్ చేసినాయి. అయితే ఇప్పుడు ఏమన్నారంటే ఆయన ఢిల్లీకెళ్ళి వచ్చేసిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చే లోపల బట్టి విక్రమార్క ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చేసిండు. వస్తా ఉత్తగా రాలేదు. ఆడ ఒక మీడియా వాళ్ళతో చిట్ చాట్ ప్రెస్ మీట్ కాదు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ లీడర్ అయినా సరే చిట్ చాట్ పెడుతున్నాడు అంటే దానికి ఒక కథ ఉంటది. ఏముంటదంటే ప్రూఫ్స్ మళ్ళా బయట దొరకొద్దు. మళ్ళా అవసరమైతే దాన్ని తిప్పేయొచ్చనమాట. రేపో ఎల్లుండో నేను అట్లా చెప్పలే అని కూడా చెప్పొచ్చు. దీన్ని వక్రీకరించింది మీడియా అని కూడా చెప్పొచ్చు. అట్లాంటి కాన్స్పిరెన్సీ ఉన్నవి మాత్రమే వాళ్ళు చిట్ చాట్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు బట్టి కూడా వస్తా ఎయిర్‌పోర్ట్‌కి వస్తా ఢిల్లీలో చిట్ చాట్ పెట్టిండు. చిట్ చాట్ పెట్టి ఏం మాట్లాడిండంటే నేను అసలు రాహుల్ గాంధీని కలవలేదు అన్నాడు. రాహుల్ గాంధీ కలవలేదు అన్నప్పుడు మరి ఏం చేసిండు? ఒక రోజు మొత్తం నిన్న మొత్తం ఉన్నాడు. ఈరోజు హాఫ్ డే ఉన్నాడు. బుధవారం మొత్తము, గురువారం హాఫ్ డే ఉన్నాడు. 1½ డే ఎవరిని కలిసిండో చెప్పలే ఆయన. ఏం చేసిండో చెప్పలే. దివదాస్ మున్షి ఢిల్లీలోనే ఉంది. దివదాస్ మున్షితో కలిసినట్టు ఒక మాట అన్నాడు. దివదాస్ మున్షి పొద్దుగాలేసి హైదరాబాద్‌లోనే ఉంటది ఆమె. ఆమె వారంలో ఒక రోజో 2 రోజులో ఢిల్లీలో ఉంటది. అవసరమైతే నెల మొత్తం కూడా ఈడనే ఉంటది. దివదాస్ మున్షి కలవనీకి ఢిల్లీ పోని అవసరం లేదు. దివదాస్ మున్షి హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయింది మొత్తం. ఆమె ఓన్ హౌస్ కూడా కొన్నదని చెప్తున్నారు. దివదాస్ మున్షి అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఒక పెద్దమ్మ ఉంటది. పెద్ద బొట్టు పెట్టుకుంటది. చూస్తే అర్థమైతది. పాలిటిక్స్ చూసే వాళ్ళకి అది అలవాటే. ఆమె కనిపిస్తది. గుర్తుపడతారు ఆమెను. ఆ పెద్ద బొట్టు పెట్టుకుంటది. ఆమె బంజారాహిల్స్‌లో ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఇల్లు కూడా కొన్నదంట. ఈయనే మొత్తం హైదరాబాద్‌కి వస్తే ఎవరు పోరు కదా! హైదరాబాద్ వాతావరణం అట్లుంటది. ఆమె మొత్తం ఈయనే తెచ్చేసింది. ఇక కాబట్టి ఆమెను కలవడానికి ఢిల్లీ పోలేదనేది వెరీ క్లియర్. ఆమె ఈయనే ఉంటది కాబట్టి. మళ్ళీ ఎవరిని కలిసిండు? ఏం చేసిండు? బట్టి. రాహుల్ గాంధీని కలిసినట్టు నిన్న మొత్తం మీడియా రిపోర్ట్ చేసి, పేపర్లను రిపోర్ట్ చేస్తే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి వచ్చే ముందల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చే ముందల సైమల్టేనియస్ చూసిండ్రా? రేవంత్ రెడ్డి ఏమో జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తుండు. వచ్చే టైంకు బట్టి విక్రమార్క ఢిల్లీకెళ్ళి ఫ్లై అయిపోయిండు. ఢిల్లీకెళ్ళి హైదరాబాద్‌కి వచ్చేసిండు. అసలు ఏంది ఈ సీక్వెన్స్ అనేది అర్థం కాలే. ఒకవేళ ఆయన అంత రహస్యంగా ఆ ప్రయాణం అంత రహస్యం కాకపోతే, ఆ పర్యటన అంతా నిజంగా అందరికి తెలిసినది అయితే, రేవంత్ రెడ్డి ఈయన వచ్చే కన్నా రేవంత్ రెడ్డి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాల తర్వాత వచ్చిండు అంతే. అంటే రేవంత్ రెడ్డి ఇలా ల్యాండ్ అవుతాడనంగా ఈయన అప్ అయిపోయిండు. మరి రేవంత్ రెడ్డి కలవచ్చు కదా, అక్కడనే ఉన్నాడు. కలవచ్చు కదా, రేవంత్ రెడ్డితో కలవచ్చు, రేవంత్ రెడ్డితో మాట్లాడొచ్చు. ఢిల్లీ టూర్ మళ్ళీ ఆయన పోయినప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా కొన్ని ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే చెప్పొచ్చు ఆయన కలిసి. కానీ లేడు. ఇంకోటి ఏంటంటే కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఢిల్లీలో ఉండి కేంద్ర మంత్రులు కూడా కలవాలి కదా, అది పద్ధతే కదా. రేవంత్ రెడ్డితో పాటు ఎవరో ఉండాల్సిందే కదా. ఇప్పుడంటే ఎంపీలు ఉన్నారు కలుస్తారు అనుకో, కానీ బట్టి విక్రమార్క చాలాసార్లు ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనేది ఒక పెద్ద కథ, పెద్ద పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ కదా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు మీడియాకు తెలియకుండా, ఎవరు తెలియకుండా సరక్కున పోయిండు, సరక్కున వచ్చేసిండు. ఇద్దరు 2 రోజులు ఉన్నారు ఢిల్లీలో. ఏం జరిగిందో తెలియదు. వాళ్ళను ఎవరెవరిని కలిసినో తెలియదు. నో ఫొటోస్, నో ఇన్ఫర్మేషన్. అసలు బట్టి విక్రమార్క కూడా ఈ ఢిల్లీ పోయింది నో ఇన్ఫర్మేషన్, ఎవరికి ఏం చెప్పలేదు. ఢిల్లీ వాళ్ళకు కూడా సమాచారం లేదంట. ఢిల్లీ రిపోర్టర్లకు, ఢిల్లీ మీడియా కూడా ఏం సమాచారం లేదు ఈయన వస్తున్నట్టు. వచ్చిందని తెలుసుకొని వార్తను రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు వాళ్ళు వార్తను రిపోర్ట్ చేసినారు ఢిల్లీ మీడియా అంతా కూడా. మరి నిన్ననే ఒకవేళ కలవకపోతే నిన్నే చెప్పాలి కదా. ఆయన వచ్చే ముందర ఎందుకు చెప్పిండు? అది రేవంత్ రెడ్డి వచ్చే ముందర ఎందుకు ఆయన ఢిల్లీ నుంచి లెఫ్ట్ అయ్యిండు? ఇది ఒక పెద్ద కథ. ఏదో ఢిల్లీ అధిష్టానం ఇలకత్త మఫ్లియా నడిపిస్తున్నది. సీతాకాల లాంటి పోయి రాహుల్ గాంధీతో ఫోటో దిగొస్తారు. కానీ రేవంత్ అన్నకు మాత్రం నో స్పేస్. రేవంత్ రెడ్డికి అసలు కలవడానికి ఎవరు ఇష్టపడరు. ఎంతసేపటికి ఖర్గేని కలవాలి, ఆయన కూడా ముఖం సీరియస్గా పెట్టుకుని కలుస్తాడు. రాహుల్ మనం చూసినాం కదా, మల్లికార్జున ఖర్గే బొకే ఇస్తే మల్లికార్జున ఖర్గేనేమో మూతి ఇట్లా పెట్టుకుంటాడు. ఈయన ఒక్కడే నవ్వాలి ఇచ్చిన ఆయన. ఇక ఈయన ఎవరు, కేసీ వేణుగోపాల్
ఆయన అందరిని కలుస్తాడు, కార్యకర్త కలవచ్చు, రేవంత్ రెడ్డి ఆయనే లాస్ట్ కలుస్తున్నాడు. ఏం జరుగుతుందో తెలుస్తలేదు కానీ ఇది దేనికో సంకేతం, ఏదో జరగబోతుందేమో, ఏదో ఏదో గుట్టు ఉంది అనేది మాత్రం కాంగ్రెస్లో ఇవన్నీ చూసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మొన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పోయి పాపం ఉత్తమ్ కుమార్ నెంబడి పెట్టుకొని పోయి రేవంత్ రెడ్డి పిలిస్తే ఎవరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు. కనీసం మల్లికార్జున ఖర్గేనో కేసీ వేణుగోపాల్ అని రావచ్చు కదా, మళ్ళీ వీళ్ళే వద్దని చెప్పారంట సీనియర్లు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి నేను పిలిస్తే రారంటేనే సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని అసలు ఢిల్లీ పోవాలి మనం అంటే పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబడొస్తే పోయి వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదు. అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహం రాలేదు, వరంగల్లో మీటింగ్ పెడతాంటే రాలేదు. అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఇష్టం లేని సంసారం అంటారు చూసిండ్రా, శృతి లేని సంసారం అంటారు. అట్లా శృతి లేని సంసారం ఏమైనా నడుస్తుందా? రేవంత్ రెడ్డి అంటే గిట్టదు, రేవంత్ రెడ్డితో మాట్లాడద్దు, రేవంత్ రెడ్డి కలవద్దు. కానీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కొన్ని ఉంటాయి. సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి మార్చాలి అంటే అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద తిరుగున్న ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి మారుస్తారని ఇప్పటికే కాంగ్రెస్ మీద ఒక పెద్ద అది ఉంది, ఒక పెద్ద మచ్చ ఉంది. వీళ్ళు చక్కగా ఉంటారు, ముఖ్యమంత్రులు మారుస్తూ ఉంటారు. ఎలక్షన్స్ ముందర కూడా అదే చర్చ, వీడు 5 ఏళ్ళలో 5 మంది మారుస్తారని చెప్పి పెద్ద చర్చ జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది ఏంటంటే అదొక్క సెంటిమెంటే. మారిస్తే ఇది అనవసరంగా చర్చనీయాంశంగా మారుతుంది అని ఒక్క అంశం మీదనే కాంగ్రెస్ వాళ్ళు ముక్కిడ్చుకుంటా మూతి తిప్పుకుంటా అయినా సరే రేవంత్ రెడ్డిని కొనసాగిస్తున్నారు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగుతున్న టైంలో జరుగుతున్న పరిణామాలు, వీళ్ళు ఆలమీళ్ళు పిలిచి మాట్లాడము, సీక్రెట్గా రిపోర్ట్లు తీసుకోవడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంకరేజ్ చేస్తుండడము, ఫైనాన్షియల్ ఇష్యూస్ మొత్తం కూడా రేవంత్ రెడ్డితో కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చిస్తుండడము, పొంగులేటి నెంబర్ 2 నేనే ఆయన ప్రచారం చేసుకుంటుండడము, మొన్ననే రేవంత్ రెడ్డి రీసెంట్గా నెంబర్ 2 ఎవరు నెంబర్ 1 కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పడము, ఇదంతా చూస్తుంటే ఏదో నడుస్తుంది. ఆ గుట్టేదో ఏదో రోజు బయటకు వస్తుందిలే. కానీ పాలిటిక్స్లో మాత్రం ఇది ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. బట్టి విక్రమార్క పోవడం ఏంది, రావడం ఏంది, కలవడం ఏంది, కలవలేదని చెప్పడం ఏంది, రేవంత్ రెడ్డి వచ్చే ముందల్నే స్కిప్ కావడం ఏంది, అక్కడ నుంచి ఏందో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది మనకు కొన్ని రోజుల తర్వాత పూర్తి క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. బట్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఎక్కువ రోజులు దాచరు, అవి ఎన్నో రోజు పగిలిపోతాయి, బయటకు వస్తాయి. జరుగుతున్న పాలిటిక్స్ చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.